అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి, ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చట్లు తయారుగా ఉన్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అందుకంటే మొదల హెడ్లైన్స్. రద్దు చేసిర్రు మెరిట్ లిస్టు, మళ్ళా లెక్క చేస్తారట పేపర్సు. కాంగ్రెస్ సర్కార్ల కరువు, ట్రాక్టర్ల నీళ్లతో దడుపుతురు షేను. యూరియా సెంటర్ల కాడ కొట్లాట, సిగలు పట్టుకొని చేసిరు జంజాట. అయ్యగారుకు అన్ని మంచి గుణాలే గాని ఏ పందో వచ్చది ఇంకొకరు చెప్తే వినడు. ఆగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కారు కొలువులు ఇచ్చే ముచ్చట. గ్రూప్ 1 పరీక్షలు పెట్టొద్దని కోర్టులల్లో కేసులు నడుస్తున్నా కూడా ఓ పద్ధతి పాడు లేకుండా పరీక్షలు పెట్టింది. దాంట్లో కూడా కొన్ని దాపరికాలు దాగుడు మూతలు జరిగినాయట. వాటి మీద కూడా కొందరు కేసులు వేసిండ్రు. అవన్నీ ఉండంగా కూడా ఎవరన్నా రిజల్ట్ బయట పెడతారా? ఎవ్వరు పెట్టరు కావచ్చు, మేమైతే పెడతామని గుడ్డెద్దు చేనులో పడ్డట్టు వెనక ముందు ఆలోచన లేకుండా మెరిట్ లిస్ట్ బయట పెట్టింది. ఇక దాని మీద నిరుద్యోగులు లబలబలబ మొత్తుకున్నారు. మాకు అన్యాయం జరిగిందిరో దేవుడా అని కోర్టుకెక్కిండ్రు. తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన వాళ్ళకు మార్కులు తక్కువ వేసిండ్రని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఎక్కువ మార్కులు వేసిండ్రని లొల్లి వేసిండ్రు. అంతేకాదు కాంగ్రెస్ సర్కార్కు కావాల్సిన వాళ్ళకు ఎక్కువ మార్కులు వేసి చాలా మందికి అన్యాయం చేసిండ్రు. కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఇదంతా పెద్ద స్కామ్, దేశంలో ఇంకోటి లేదన్నట్టు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఏదైతే చెప్పినామో ఇవాళ న్యాయస్థానం కూడా అదే విధంగా ఇవాళ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. మరియు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గ్రూప్ 1 పోస్టులని 563 పోస్టులని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇవాళ రిజల్ట్ ఇచ్చింది అనేది ఇవాళ క్లియర్గా కూడా కనపడతా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా యువతకు అందరికీ కూడా ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏ విధంగా గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు వెయ్యాలని నేను బీజేపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఆనాడు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ సిబిఐకి ఇవాళ తనే హోమ్ మినిస్టర్, ఇవాళ దీంట్లో అక్రమాలు జరిగినాయని స్వయంగా కోర్టే చెప్పింది. ఇవాళ బండి సంజయ్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. విన్నరా? పోస్టులను అమ్ముకున్నారట, పైకం తీసుకొని మార్కులు పెంచిండ్రట. అందుకే కొందరు కోర్టుకు పోతే అప్పుడు విడుదల చేసిన మెరిట్ లిస్టును రద్దు చేసింది కోర్టు. పరీక్షలలో అవకతవకలు జరిగినాయి అన్నది. అంతేకాదు పరీక్షలు రాసిన కాగితాలను మళ్ళొకసారి చూసి ఈసారి కరెక్ట్ మార్కులు వేయాలని చెప్పిందట హైకోర్టు. ఈ తీర్పుతోని తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సంబరాలు చేసుకుంటే, ఇప్పటికే విడుదలైన మెరిట్ లిస్టుల పేరున్నోళ్ళు, మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నారట. సర్కారు చేసిన తప్పుకు మా బతుకులతో ఆడుకునుడేందని కుమిలిపోతున్నారట. ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కౌంటింగ్ చేయాలి అంటున్నారంటే ఈ మెరిట్ లిస్టులు ఉన్నోళ్ళు ఎవరుంటారో ఎవరు ఎగిరిపోతారో అని భయపడుతున్నారట. ఈ గ్రూప్ 1 వ్యవహారం ఎట్లా ముందట్టుకు పోతుందో ఏమో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక్కసారి కూడా పరీక్షలు పెట్టి కొలువులు ఇయ్యని జాబులు ఏమన్నా ఉన్నాయంటే అది గ్రూప్ 1 ఒకటే. మరి ఇంకా ఎన్నేళ్ళు పడతాయో గ్రూప్ 1 నౌకర్లు ఇచ్చేతానికి? ఏం పాడు కాలమయ్యి కరువచ్చుడంటే కాదు 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 తెచ్చుడంటే గిదే కావచ్చు. తెలంగాణలో పొట్టు వానలు పడుతున్నాయి, చెరువులు కుంటలు నిండినాయి. ప్రాజెక్టులే కొట్టుకొని పోతాయా ఏంది అనేంత, ఇండ్లు మునిగేంత, మనుషులు కొట్టుకపోని జీవిడిచే అంత వానలు పడ్డాయి. అయినా చూడుండ్రి ఎట్లా ట్రాక్టర్లకు జనరేటర్లు పెట్టి పొలానికి నీళ్ళు వారించుకునే పరిస్థితి వచ్చిందో కాదు, మన చక్కదనాల కాంగ్రెస్ సర్కారు తెచ్చింది అనాలే కావచ్చు. కామారెడ్డి మెదక్ జిల్లాల వానలు పడి వరదలు వచ్చి ఎన్ని రోజులు అవుతున్నది? ఏం కథ? ఇప్పటి వరకు వరదలకు పడిపోయిన కరెంటు పోల్లను కరెక్ట్గా పెట్టలేదట. బాయికాడి మోటార్లు నడిచేటట్టు తీగల బార్లు గుంజలేదట. సర్కారు కరెంటు చక్కదనం చేస్తుందని చూస్తే పంట ఎండి కంటనీరు గారుడు తప్ప ఇంకోటి ఉండదని గిట్ల పొలంలోకి నీళ్ళు వారిస్తున్న రైతన్నలు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట వాగు పక్కకే ఉన్న పొలానికి నీరు వారిచ్చే ముచ్చటగిది. వరదల దెబ్బతిన్న కరెంటు పోల్లు, తెగిపోయిన వైర్లు, నీళ్లు నిండిన ట్రాన్స్ఫారాలు బాగు చేసే నాదుడే లేడట. మరమ్మతులు చేయిండ్రా బాబు అంటే ఇంకా నిద్ర మధ్యలేదట సర్కారు. అందుకే నడవని ఎద్దును ముళ్ళు కట్టెతోని ఒడిస్తే జరంతా నడుస్తుంది కానీ ఈ సర్కారు మాత్రం మొత్తానికి పండి లేవకుంటున్నది.
కాబట్టి చేసేదేం లేక సొంత పైసలతోని కిరాయి జనరేటర్లతోని ఎండుతున్న పంటను దడుపుకుంటున్నారు. ఇంతటి మంచి రోజులు తీసుకొచ్చిన కాంగ్రెస్ సర్కార్కు సీఎం రేవంత్ రెడ్డికి చేతులెత్తి మొక్కుతున్నారు రైతన్నలు. అద్భుతం జరుగుతుందని పోతే కాముభూతం పట్టిందట. కాంగ్రెస్ సర్కార్ వస్తే కాసింత ఎక్కువ లాభం జరుగుతుంది అనుకుంటే ఇగో గీడ చూడండి ఎసొంటి రోజులు తీసుకొచ్చిండ్రో. చూసిండ్రా ఎట్లున్నదా ఫైటింగ్. ఇన్ని రోజులు లైన్లలో పెట్టిన చెప్పులు ఇప్పుడు చేతులకు చేరి తోటి రైతులను కొట్టుకునే కాడికి వచ్చింది. షిగలు పట్టుకొని లాక్కుంటా పీక్కుంటా పొట్టు పొట్టు కొట్టుకునే సెంటర్లు అయినాయి యూరియా ఇచ్చే సెంటర్లు. ఇదంతా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ల పుణ్యం. ఇప్పటి నుంచి యూరియా సెంటర్ల ముంగట సహకార సంఘం అనే బోర్డులు తీసేసి ఆడోళ్ళ ఫైటింగ్ సెంటర్లు అనే బోర్డులు పెట్టాలి కావచ్చు. ఎట్లాగో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మోడల్ అనే పేరుతోని ఆటల జోరును పెంచుతా అని చెప్తున్నాడు కాబట్టి ఈ చెప్పులతోని కొట్టుకునే ఆటలను కూడా దాంట్లో భాగంగానే చేస్తున్నాడా ఏంది అన్నట్టు మాట్లాడుకుంటున్నారు ఈ లొల్లులు చూసిన వాళ్ళు. మరి లేకుంటే ఏంది గింత ఘోరంగా చేస్తారా తెలంగాణ రైతులను? ఎన్ని రోజులు పడుగాపులు కాసినా ఒక్క యూరియా బస్తీ ఇయ్యరు. కనీసం అక్కడ ఎటువంటి లొల్లులు కాకుండానైనా చూడాలి కదా. తెలంగాణ ఆడోళ్ళ పరువు తీసినంత పనిచేస్తున్నది రేవంత్ రెడ్డి సర్కారు. రైతులను అవమానం పాలు చేస్తున్నదని అంటుర్రు ఈ కొట్లాటలను చూసిన జనాలు. ఇంతకు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల సెంటర్లో జరిగింది ఈ అద్భుత దృశ్యము. నీళ్లు తెచ్చినోళ్ళెవలు, నిలబడి వారిచ్చినోళ్ళెవలు అనే దాని మీద తెలంగాణ రాజకీయం రసవత్తరమవుతున్నది. మేం తెచ్చినామని కరాటే ఫైటింగ్ చేసినట్టు ప్రాజెక్టుల ఫైటింగ్ చేస్తున్నారు లీడర్లు. ముందుగాల సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి ఇందాం. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఇన్నరా హైదరాబాద్కు నీళ్ళు తెచ్చిందే మా పార్టీ. అక్కడెక్కడనో ఉన్న ఆదిలాబాద్ అడవుల నుంచి హైదరాబాద్ తెచ్చిన తోప్ లీడర్లు మా పార్టోళ్ళు. ఇవాళ మల్లన్న సాగర్ అని మురుస్తున్నారు. అది కూడా మేం షురువు చేసింది అన్నట్టు చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు పక్క కేటీఆర్ ఏమంటుండో చూడండి. వాస్తవం ఏంటి అంటే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 90% పనులు పూర్తి చేసి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి మరి ఇప్పటికే భూసేకరణ కానీ ఇప్పటికే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఒక వడ్డిచ్చిన విస్తరిలాగా అప్పజెప్పి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పి మేము గద్దె దిగాం డిసెంబర్ 23లో. ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనల్లా ఒక 10% పని పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి నీళ్లు బ్రహ్మాండంగా తీసుకునే అవకాశం ఉంది, ఇచ్చే అవకాశం ఉన్నది. అది చేసింది మేమే ఇది చేసింది మేమే అని అనుడు కాదు. తొండెం మొండెళ్ళింది. ఇక ఒక్క తోకెళ్లాల్సిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేస్తలేవు? మీరంత సిపాయిలు అయితే ఒక్క 10% ఎందుకు నిలబడి పూర్తి చేసి నీళ్ళు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నాడు. ఎందుకు పూర్తి చేస్తలేడో అది కూడా చెప్తున్నాడు. ఇనుండ్రి ఎక్కడ వెంటనే పూర్తి చేస్తే ఇదంతా కేసీఆర్ గారు కట్టిన కరివేనా? ఇదంతా కేసీఆర్ గారు కట్టిన వట్టెం రిజర్వాయరు, ఇది కేసీఆర్ కట్టిన ఉద్దండాపూర్ రిజర్వాయరు, ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టిన నార్లాపూర్ రిజర్వాయరు అని చెప్పి ఏదుల రిజర్వాయరు అని చెప్పి ప్రజలకు గుర్తొస్తుంది. రైతులు శాశ్వతంగా మళ్ళీ కేసీఆర్ గారి పేరుని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు అనే ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ఆయన కావాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ పనులు చేయకుండా దాన్ని పడావు పెట్టిన పరిస్థితి. ఆ నడుమ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు కదా. హాగో అందుకే కచ్చగట్టి పాలమూరు రంగారెడ్డిని వండబెట్టి యాగం చేస్తున్నాడట. అందుకే కొత్తవి కట్టడు, కేసీఆర్ మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడు, కట్టిన ప్రాజెక్టులను కేసీఆర్ పేరు రాకుండా చేస్తాడు. ఇదెక్కడి పద్ధతి? ఇంట్లోకి పోకుండా బయటికి రాకుండా గడపలనే ఉంటా అన్నట్టు రేవంత్ రెడ్డి తీరన్నట్టు మాట్లాడుతున్నారట ఈ ప్రాజెక్టుల పంచాలు చూస్తున్న తెలంగాణ జనాలు.
ఆ రోడ్డు పొడుగుత రైలు డబ్బాల తీరుగా సందు లేకుంటున్న లారీలు ఎట్లున్నాయో చూసిండ్రా? వీటిని అమ్మేదానికో లేకుంటే లారీ ఊరుకుడు పోటీలు పెట్టేదానికో కాదు, ఇవన్నీ ఇసుక లారీలు. అవును, ములుగు జిల్లాల రోడ్డు సందు లేకుండా ఇగురంగా నిలిపిన ఇసుక లారీలు. ఇసుక కోసం గీ తీరుగా మనిషి నడిచే అంత సందు కూడా లేకుండా నిలుపుతారా? బాట పంట వచ్చిపోయేటోళ్ళు ఎట్లా పోవాలి? కందిజొన్న కొయ్యలల్లా కౌజు పిట్టల తీరుగా ఈదుకుంటా పోవాలనంటే అవుతుందా? బండ్లు కార్లు ఎట్లా పోతాయి? అక్కడ రోడ్ ఎక్కడ ఉన్నదో కనిపిస్తలేదు. అటుపక్క ఇటుపక్క చిన్న చిన్న బండ్లు కూడా పోరాకుండా ప్రయాణికుల ప్రాణాలతోనే ఆటలాడినట్టు పెట్టిండ్రు. కాంగ్రెస్ సర్కార్లా ఇసుక దంద గీ తీరుగా జరుగుతున్నా అనే పబ్లికే పరిచయం అయ్యేటట్టు కొంత పెద్ద లారీల నడుమ ఇరుక్కున్న చిన్న చిన్న బండ్లు కార్ల పబ్లిక్ కండ్లు బయలు అమ్ముతున్నాయి కావచ్చు. మంత్రి సీతక్కకు గిది కనిపిస్తలేదా? కనిపించినా చూసి చూడనట్టు ఉంటాందా? లేకుంటే ఈ ఇసుక లారీల దంద తనదేనా అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ పబ్లిక్. ములుగు జిల్లా వెంకటాపురం చెర్ల రహదారి మీద నిలిపిన లారీల వర్సిది. ఇష్టం ఉన్నంత ఇసుక తోడాలి, లారీలను ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీద నిలిపాలి, నడపాలి, పైసలు దండుకోవాలన్నట్టే రుబాబుగా నడిపిస్తున్నారట. అడ్డం ఎవ్వరు లేరు, ఆపేటోళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి అంతా నా ఇష్టం అన్నట్టు అయిందట మంత్రి ములుగు జిల్లాల ఇసుక లారీల అరాచకం. తానోటి దలిస్తే దైవం ఇంకోటి దలిచింది అన్నట్టు పవన్ కళ్యాణ్ ఒకటి జరగాలని కలలు కంటే టీడీపీ కార్యకర్తలు ఇంకో తిరగ చేస్తున్నారు. టీడీపీ పార్టీతోని 15 ఏళ్ల పొత్తుండాలని నేను కోరుకుంటున్నా అని పవన్ కళ్యాణ్ అంటే హాగో ఆ బంధాన్ని గీ తిరగ గట్టిగా చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలను ఉరికిచ్చు కొడుతున్నారు. నడి రోడ్డు మీద జనసేన మనుషులు కనిపిస్తే చాలు ఎంటవాడి ఏటాడు కొట్టినంత పనిచేసిండ్రు. అసలు లెక్కకైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊకోవద్దు, తిరగబడి పవన్ కళ్యాణ్ తిరిగా పవర్ పంచులు కొట్టాల్సింది, కానీ మంది తక్కువ ఉన్నట్టున్నారు. అందుకే అదిరిపోయి బెదిరిపోయి ఉరుకుతున్నారు. ఇట్లయితే 15 ఏళ్ళేంది 30 ఏళ్ళు టీడీపీ జనసేన కలిసి ఉండేటట్టే కొడుతున్నది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో జరిగింది ఈ ఫైటింగ్. జనసేన పార్టీలకు ఎట్లాగో నామినేటెడ్ పదవులు ఇస్తలేరు, కనీసం మర్యాదను ఇయ్యరా అని టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుని అడిగినరట జనసేన పార్టీలు. మరి టీడీపీ పార్టీలకు ఏమనిపించిందో ఏమో, మీరు మాకు చెప్పేటోళ్ళు అయిన రారా అన్నట్టు గీ తీరుగా ఎంబటి వాడి ఉరికించుకుంటూ కొట్టిండ్రు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను. పైన లీడర్లేమో కలిసి ఉంటాం ఇంకా 10-15 ఏళ్ళు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. కింద మాత్రం కార్యకర్తలు గీ తీరుగా కొట్టుకొని వాళ్ళ బంధాన్ని బలపరుస్తున్నారు. చూడాలే ముందు ముందు ఎట్లుంటుందో టీడీపీ జనసేన స్నేహబంధం. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ టీవీ ముచ్చట్లు.